రావడం బయటికి పోలేను, లోపలికి రాలేను. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు అందించలేక చస్తున్నా. ఈసారన్నా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి. అరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే శకునం బాగాలేనప్పుడు 2 మాటలు శకునం బాగుంటుంది అనుకోసం. అబ్బో అబ్బో అబ్బో, వస్తా, జాగ్రత్త ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతుంది. అబ్బబ్బా, వస్తున్నానుండండి. ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి, పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను గని చేస్తానా? ఏమండి, మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే. తొందరగా వచ్చేస్తే అది ఎంతసేపు శోభనం రోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి? ఎంతసేపు సినిమాలు, షికార్లు, ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం, మళ్ళీ ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర, ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గేడ్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. అంత కష్టపడటం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతును. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. వంకాయలు వంకాయలు. ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి, అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయలండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా, ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడ మీద తలకాయ ఉండదు. పో. అమ్మగారికి ఇష్టం అండి. వస్తాడు, నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, ఏదో సినిమా వదిలిపెట్టడంతా వెళ్ళిపోయారేంట్రా? నిన్ను చుంచుగా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు. ఏమండి ఓనర్ గారు, కాళ్ళు పైపెట్టి పడుకున్నారేంటండి? నేనంటే వర్కర్నే, టయానికి వస్తాను పోతాను. అవును, కస్టమర్లు వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారండి? ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు. నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడివి నీకు కొట్టుకొచ్చావా? మోసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఏమిట్రా? మూటలు మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఏమిట్రా? ఇంకొకసారి కనుక పిచ్చి వేషాలు వేసావంటే నిలువ నరికేస్తా, జాగ్రత్త. ఇగోండి తాళాలు. నాకెందుకు? సారీ, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. మీకు నమస్కారం అండి బాబు. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా. ఎవరికి చెబుతా? తాపీ చంద్రకి చెప్పేస్తా. చెప్పుకో బాబాయ్. తాపీ చంద్రయ్య చంద్రయ్య. అయ్యి బాబోయ్, తాపీ చంద్రకి చెప్పమంటాడా? చెప్పాలంటే ఏంటమ్మా? ఏంట్రా అలిగావా? బుజ్జుకొండ ఉత్తరానమ్మా. ఇదేంట్రా టక్కు తీసేసేమిటి? టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు. టక్కు తీసుకో, చెయ్యి. అదే కూలింగ్ గ్లాసెస్ ఏవిరా? ఇదిగో పెట్టుకో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో. అది వెరీ గుడ్, భలే ఉన్నావురా. దుడ్సారి చేసుకో. ఇదిగో తాళాలు. వెళ్ళి షాప్ తీసుకూర్చో. ఎవరన్నా అడిగితే సరుకులమ్ము, లేకపోతే షాపే అమ్మాయి. తర్వాత నాది నేను చూసుకుంటాలే. వెళ్ళు. ఉన్నావురా, భలే ఉన్నావురా. మన బట్టి ఏంటి అనుకున్నావు? నీ జిమ్మాడ తుమ్మ మొద్దుకు జీన్స్ ప్యాంటు, జీన్స్ షర్టు వేసినట్టు. ఒరే తాపి చంద్రయ్య, వీణేమో నాకు అప్పచెప్పావు. నా పెళ్ళానికి నేను మొగుడినైతే వీడు నాకు మొగుడయ్యాడు.
నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు. నీ పేరు తాపి, నాకేమో బీపీ. ఎక్కడున్నావు నాయనా? ఒరే మూర్ఖుడా, శోభనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావో భార్యాబాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మో, చాలా థ్యాంక్స్, బాగా కోఆపరేట్ చేసావు. అటు తిరిగి పడుకో. ఏమండి మ్మ్. ఏంటండి శోభన ముడి తెప్పించి ఇప్పుడు పడుకోమంటారేంటండి? నిద్ర వస్తే పడుకోక మరి ఏం చేస్తారు? నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా? పడుకో. ఏంటండి మీరు పడుకోమంటారు? మనకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఎప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకున్నారా? ఇంతవరకు మనకు ఫస్ట్ నైట్ జరిగిందా? ఫస్ట్ నైట్ అదే పెద్ద కనకారిలాగా. ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నైట్ పేరు మీద ఈ రాత్రి అంతా నిద్ర లేకుండా పోతే రేపు పొద్దున్న డ్యూటీ ఎవరు చేస్తాడు? ఈ బాబా డ్యూటీ ఫస్ట్ నైట్ నెక్స్ట్. పడగా చీమ 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 చీమ. సేమ్ టు సేమ్. ఆ, చీర ఎంత బాగుందో. బాగుందా? సూపర్, చాలా బాగుంది. రొంబ థాంక్స్. ఎంత కొన్నావమ్మా? ఎందుకు? మా ఆవిడకి ప్రజెంట్ చేద్దామని. ఈ చీరనా? నిజం. నేను ఇవ్వను. ఇది కాదమ్మా, ఆ. వేరేది. నువ్వెక్కడ కొన్నావు? నాను మెడ్రాస్ పోయినాను కదా, ఆ. అంగేదా కొన్నా. అంగే వాంగాచా. ఆ. ఇంకెక్కడో వాంగా. ఒరేయ్! వస్తా. ఆడన్నా సుల్రే, నాను బాగున్నానని చెప్పినారు. నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే. ఇంకా అన్నా సుల్రాడు, இந்த சாரில நான் நல்லா இருக்கிறேன்னு சொல்றாரு. నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసు. ఆడు చెప్పేదంటే తిరిపి అన్నా సుల్రాడు. என்னன்னா ஆ. இந்த சாரில நீ ரொம்ப நல்லா இருக்கே, ஆ. இந்த சாரி தான் நான் தான் காசு கொடுத்து எடுத்துருவேன்னு சொல்றாரு. ఒరుతులై పెడితే వెండాత పెట్టి కూటి పిల్ల కడిగి పెట్టి శివశివ. అతను ఏదో అని ఉంటాడండి, అందుకే గొడవ పడుతున్నారు. అవునవును, అదే జరిగి ఉంటుంది. ఇది తెలియదు, మురుగా. ఎనక్కి ముడియాదే ముడియాదే ముడియాదే. பண்ணுவே, சாமி మురుగా. ఇతను వాళ్ళకొని చూస్తుంటే పెళ్ళాన్ని వదిలేసేలా ఉన్నాడు. சாமி. జిందగీ కసం కోలో సతే సూరజ్ మే నజర్ थे రింగునారాయణ, రింగునారాయణ. मुझे माफ करो जी. क्या माफ कर तू रे, क्या माफ कर तू रे? मेरा आंखों से देखा, उन्हें तुम्हारे को पैसा देता, ये तेरे पता। तुम्हारे को छोड़ दे रहा हूँ, छोड़ दे रहा हूँ। ए नहीं नहीं नहीं। சாமி. ఏంటి సుబ్బయ్య గారు, ఏమైంది? మీరు ఆ అమ్మాయిని ఏమన్నారు? అయ్యో, నేను ఆ అమ్మాయిని అంటే ఏమిటండి? అమ్మా, నువ్వు కట్టుకున్న చీర బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడ కూడా కొని పెడతాను అన్నాను అంతే. అయ్యో అయ్యో అయ్యో. ఎనక్కి ముడియాదు, ఏ नहीं होता है, नहीं होता है। ए क्या तूने नन्नु बेड़ा दादी बेगो। అమ్మా, అమ్మా, అమ్మా. ए तमेल तुम्हारे को कोई हुरर में सीट के रात బాయ్, 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 అమ్మా, అమ్మా. మనకి बेटा దేవుళ్ళ వస్తా. जाता पूरा बंदो యా, మాట్లాడు. मैं छोड़ दे रहा हूँ। నీకు అసలు బుద్ధి ఉందా? మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్? వ్యంగ్యం వద్దు. ఏ రైలు కింద పడి దాన్ని పడేయక నా బండే పడేయాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి. ఏమిటి మ్యాటర్? మర్డరా మానభంగం? అయ్యో, నాకంత సీన్ లేదు సార్. నాకు ఏ పాపం తెలీదు. మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి? లాయర్ గా కాదు సార్, మానవత్వం ఉన్న మనిషిగా. అదిగో అటు చూడండి. ये नहीं होता है जिस में गंगा बहती है। వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు సహాయం చేయాలి. ఇప్పుడే సాయం చేసేస్తా. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ? మీకు కనీసం 2-3 భాషలన్నా వచ్చా? 2-3 ఆ. మినిమం 64 వచ్చు. 64. 64 భాషలు అనర్గళంగా మాట్లాడతాను. వావ్. అసలు పురస్తి தலைவி జయలలిత సీఎం ఆవర్తికి కారణం యారు உங்களுக்கு தெரியுமா? నాందా. తమిళ్. Do you know the power behind Mr. चंद्रबाबू नायडू? या myself. ఇంగ్లీష్. हमने मानव विकास नामक मराठी में एक ग्रंथ लिखा, वाजपेयी साहब को अंकित किया. उन्हें मुझे बहुत प्रशंसा करके ज्ञानपीठ अवार्ड मुझे ही दिलवाने का बहुत वादा किया. नहीं 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 नहीं, भगवान आपको सदा सुखी रखे. నమస్తే. ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. తక్షణమే మీ భాషలతో వాళ్ళిద్దరిని కుమ్మండి. కుమ్ముతా. நான் எங்க போவேன், என்ன பண்ணுவேன்? బావిలో కుదిప్పియో, హుసేన్ సాగర్ లో కుదిప్పియో, గండిపేటలో కుదిప్పియో నాకు ఒన్ను తెలియదు. నువ్వు ఎలా చస్తావు అలా చావు. நான் சாக மாட்டேன், நான் சாக மாட்டேன். ఓహో, వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు.
మంచి బేరం దొరికింది. వీళ్ళ దగ్గర వాడి గురించి, వాడి దగ్గర వీళ్ళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి. ఏమయ్యా బుద్ధుందా నీకు? నువ్వు వాళ్ళ ఆవిడ చేయి పట్టుకున్నావట. అయ్యో నేను చేపట్టుకోవడం ఏంటి సార్, చీర పట్టుకున్నాను అది అంతే. ఇంకా చాలా పెద్ద క్రైము. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, రెచ్చిపోతున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయారు. కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష పడిపోతుంది నీకు. లైఫ్ లక్షణ. మీకు నమస్కారం పెడతాను, మీరే ఎలాగైనా సరే తిరిగి నన్ను కాపాడాలి ప్లీజ్. ఆటలొద్దు, క్యాష్ ఎంత ఉంది? 50 దాకా ఉంటుంది సార్. వేల? వేలు కాదు, రాళ్ళపల్లి కాదు, 50 రూపాయలు సార్. 50 రూపాయల? అబ్బో మినిమం 30,000 అవుతుంది. 30,000? ఉం. నా ప్రాపర్టీ మొత్తం అంత ఉంటుంది సార్. లేదా? లేదు. అయితే 10,000. మీరే ఇంకో మాట చెప్పండి. 10,000. అంటే తగ్గమన్నమాట. నా వల్ల కాదు, లక్ష లైఫ్. అమ్మో ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి. అయితే ఇచ్చే. ఇంకా 8,000 బాకీ నువ్వు నాకు. మళ్ళీ 8,000 ఏంటి? 10లో 2 పోతే 8 కదా. ఆ మాటకు వస్తే ఇంకా 98,000 బాకీ నాకు. అబ్బో లెక్కలు బాగానే వచ్చే. పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురుస్తుంది, ఇటు వస్తే నిబెదురొచ్చేవేళ. నాకు 2,000 లాభం. ஏய், ராணா ஸ்டாப். அங்க பாரு பாரு. ఏయ్, ஒருத்துளை பிடித்து வெண்டாத்து வைத்து கூட்டு பிள்ளை கடிங்கி வெட்டியால் ఏం భాష ఇది? ऊटा मारतिया ఇదేం భాష? इस देश में गंगा बहती है उस देश में पीने का पानी नहीं मिलती है ఎన్ని భాషలు వచ్చినాయి? 164 నాకు 264 వచ్చు. నీ 164 లో తెలుగు ఉందా? యా. తెలుగులో మాట్లాడుతున్నా. అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి. నువ్వు అతను ఏదో అన్నావంట, చాలా ఫీల్ అయిపోతున్నాడు. కోర్టుకి వెళ్తాడంట. లక్ష పడచ్చు, లైఫ్ పడచ్చు. అలా कैसे होता है నాకైతే హోతా కాదు, తెలుగులో అడుగు. అయ్య బాబా అలాగలాగా వద్దండి. అలా అడుగు. 10,000 ఇచ్చేయి, వాడు కోర్టుకి వెళ్లకుండా చూసుకుంటా. అయ్య బాబాయ్ 10,000 9,000 నేను ఒప్పుకోను. గురుగారు నా దగ్గర అంత లేదండి. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకున్నాను వదిలేండి. కొత్త 1000 అయినా ఇస్తే కానీ నేను ఒప్పుకో. మళ్ళీ కలిసినప్పుడు ఇస్తున్నాను బాబు. తొందరగా కలు. యాలోకి బారా. అర్జెంటుగా కలు. అది 2,000, ఇది 1,000, 3,000. కోర్టుకి వెళ్ళి చెట్టు కింద కూర్చోవడం కంటే ఇదే బాగుంది. ఆదివారం ఆడవాళ్ళకు సెలవే కావాలి. చిచ్చి, ఈ వేధవ సీరియల్స్ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే. ఎంత చప్పగా ఉందేటి? ఏమే ఉప్పు బట్రా. ఇన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది? బసేవ్, ఇంత దగ్గరకు వచ్చి పిలిచినా పలకకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో 100 days సినిమా వాల్ పోస్ట్ చూస్తుందన్నమాట. మనం చూద్దాం. అబ్బా ఏంటండి మంచి మూడు పాడు చేశారు. మూడా? ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఏంటలా చూస్తున్నావు? సారీ అండి, ఇంకెప్పుడు కిటికీలో నుంచి చూడలేండి. అంటే గుమ్మంలోంచి చూస్తావా? చూస్తానండి. ఆ? సరే చూడలేండి. వెళ్ళు, వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిసుకు. వంకాయలండి వంకాయలండి. నీకు వినిపించిందా? సరే, వంకాయలు నేను కొని తీసుకొస్తాను గానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు. యాండి పొట్టంకాయలు తీసుకురాకండి, మసాలాకు పనికిరావు. అలాగే, నువ్వు వెళ్ళు. పొట్టంకాయలు తేవద్దు, పొట్టి కాదు, ఇప్పుడు పిచ్చు రేగిపోద్ది. తాజా వంకాయ. ఏంటి వంకాయలా? అవునండి వంకాయలేనండి. ఫ్రెషేనా? ఫ్రెషేనండి. ఆహా. తాజా వండి ఇప్పుడే కోసుకొచ్చామండి. ఆహా. తాజా వంకాయలతో వచ్చావు అనమాట. ఆయ్. అయ్ బాబోయ్, ఇదేంటండి? ఎన్నిసార్లు చెప్పాను వంకాయలు తీసుకురా. రేయ్, ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను. ఏమిటి అమ్మాయిని కుడుతున్నావు? ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, నీకే తెలుసు. అదేనయ్యా, నాకు చెప్పు ఆ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సార్. అరే చెప్పను అంటే ఎలాగయ్యా? నాకు చెప్పు, నేను పరిష్కారం చేస్తాను కదా. చెప్పండి సార్. ఇదిగో ఆ మొండితనం అవుతుంది, భార్య భర్తలు రోడ్డు మీద తగదబడితే బాగుండదు. మ్యాటర్ చెప్పు. సరే సార్, ఓ 300 ఇవ్వండి. 300 దేనికి? నేను నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకోండి, మీ 300 తిరిగి ఇచ్చేస్తాను. సాల్వ్ చేయలేదనుకోండి, ఆ 300 ఉంచేసుకుంటా. అంతే కదా. భలే వారి భయ్యా, ఈ మాత్రం దానికి నీళ్ళు అవుతాడు ఎందుకు? ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ నువ్వు చెప్పు. సార్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది. నా మరదలు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డాను. శుభం. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి. అవును. అంతే కదా. చిల్లిద్దిగయ్యా, ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా.
నేను చెప్పనండి. భర్త పేరు చెబితే అర్ధాయుషని మా బామ్మ చెప్పింది. అందుకని పిలవకూడదు. అవన్నీ పాతకాలం నాటి చేస్తారమ్మా. ఈ రోజులో ఏంటి ఏమీ పర్వాలేదు, పిలిచి పిలవనండి. అరే పిలువమ్మా, పర్లేదు, భర్తే కదా. పిలవకూడదండి. అయ్యో పిలవకూడదేమిటమ్మా, నేను అయిందా? నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా. చెయ్యి. ఒక్కసారి పిలువమ్మా, భర్తే కదా. నా భర్త పేరు నేను చెప్పను, అంతే. ఇదిగో అలా కాదు, ఇదిగో అలా నువ్వు ముందుకేయకూడదు, నేను చెప్పేది. అరే నువ్వు ఉండవయ్యా, నేను ట్రై చేస్తాను కదా. ఒక్కసారి పిలువమ్మా, పిలువు. ఒక్కసారి నేను పిలుస్తా. పిలవను. అరే నువ్వు చెప్పకపోతే నా 300 రూపాయలు ఒకసారి ఇదిగో ఒకసారి నీకు నమస్కారం పెట్టి పిలవమ్మా. అరే అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయారు. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు? తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను, అంతే. నేను ముందే చెప్పాను ఆ, నీ వల్ల కాదని. ఆ. ఇప్పుడు ఈ 300లతో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించారో నాకు బాగా తెలుసు. ఆగవే! ఆగు! వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా? పొద్దున్నే పిల్లెదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ అబ్బా బతుకుని బారయ్య. ఈ సైకిల్ గాలి నాకంతా బాగుందయ్యా, నా బాడీలో జనరేటర్ కూడా బాగుంది. అది తేల్చాల్సింది మీరు కాదు, ఆ, డాక్టర్ ముదిరాజు గారు. డాక్టర్ ముదిరాజు గారా? అవును. ఆయన కొండనాళికి వైద్యం చేస్తే ఉన్ననాళికి ఊడిపోద్దని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తారు. అవన్నీ మాకు తెలియదు సార్. తాపీ చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే. తాపి చంద్రయ్య గారా చెప్పింది? అవును. సారీ, ఒకసారి తిప్పండి. అలాగే. మహానుభావుడు, ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ తాపి చంద్రయ్య గారికి చేయించండి. వస్తా. ఏయ్, మీరు అరిచి గీ పెట్టుకున్నా, మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా నేను ఇక్కడి నుంచి బయటికి రాను, మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను. మాకు కూడా కావాల్సింది అదే కదా సార్. మీరు అక్కడే ఉండండి, మేము గీనే ఉంటాం. ఇదేంటి ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజింటూ మోసిపోతామన్నారు, ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉండమంటున్నారు, వాళ్ళేమో అక్కడే ఉంటానంటున్నారు. మీకేమైనా మెంటల్ వచ్చిందా? మాకు కాదు సార్ మెంటల్, మీకు. మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారింట్లోకి దూరిపోయారు. ఓ ముదిరాజు గారు! అయ్య బాబోయ్, ఇది ముదిరాజిల్లా. ఈ ముదిరాజు చేతిలో ఎంత జగముండి వ్యాధులైనా నయం కావలసిందే. వాణ్ణిట తీసుకురండి. ఒరే వెదవల్లారా, ఒరే దుర్మార్గపు వెదవల్లారా, పడుకోబెట్టండి, ఏంటి గట్టిగా పట్టుకురా? ఓం హ్రీం క్లీం ఫట్. నాకు భయం వేస్తుంది. భయపడకండి సార్, మేము ఉన్నాం కదా. ఏం భయం లేదు, నేనున్నానుగా. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. అయ్యా, ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి. ఆగుము. నాకు ఏ రోగం అది లేదు. చెప్పవలసింది మేము, మీరు కాదు. వైద్యులం మేము, వ్యాధిగ్రస్తులం మీరు. ఏంటి ఇవన్నీ నా కోసమే? వాత విధ్వంసిని లేహ్యం, ఊర పిచ్చుకల లేహ్యం, ఆ. చిత్తపల చూర్ణాల వంటకాలు అయ్యో బాబోయ్, అన్నీ నీకోసమే. ఏమీ కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే నేను బతకను, అవుటే. ఇవి కాక సంజీవిని లేహ్యం కూడా తయారవుతుంది నాయనా. అయ్యో బాబోయ్, ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను 2 రెట్లు ఎక్కువ ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి బాబు, నీకు దండం పెడతాను. నా శ్రమ వృధా కాకూడదు నాయన. ఇలారా, అయ్యో బాబు, సర్వరోగ నివారణం. మొయ్. అప్. మ్మ్. ఒరేయ్, నన్ను వదలండి. వద్దు. గట్టిగా పట్టుకోండి. అప్, అప్. ముదిరాజు మూలికా వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది. వదలండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇక నువ్వు మగాడివని రుజువు చేసుకో. విజయోస్తు. నా శోభనం ఎక్కడ? సంతాన ప్రాప్తిరస్తు. అబ్బా బాగుందో, చాలా మంచి టేస్ట్ ఉందో మీకు. రండి సార్, కూర్చోండి. మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కూర్చోడానికి వచ్చాను. బిజీ. ఫుల్ బిజీయా సార్? నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు? శోభనం నాకు. ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు, రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ. సార్ నాదో చిన్న డౌట్ సార్. అడగవయ్యా, ఏం లేదు, అడగవయ్యా. అరగంట సాగదీస్తావంటే చెప్పు. కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్? ఆ? ఏమయ్యా, నువ్వు నాకు శోభనం అరేంజ్ చేయడానికి వచ్చావా, శోభనం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా? ఈడియట్, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. రే ఫుల్ రే, ఎందుకురా సార్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? వెరీ గుడ్. చేసుకోక చాలా రోజుల తర్వాత శోభనం చేసుకుంటుంటాను. నువ్వు చాలా రోజుల తర్వాత సాగదీయక్కర్లేదు. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. అమ్మా, అయ్యా, అబ్బా. కొంచెం దగ్గరగా జరగండి.
మొత్తం మీరే తాగుతారా? కొన్ని ఉంచండి. దగ్గరికి తీసుకోండి. త్వరగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు? ఆ ఇందాక నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా. అబ్బే నేను చెప్పలేదండి. ఆ మరి అయితే సెకండ్ వాయిస్ ఎవరిది? ఏమో. ఓ, బ్రహ్మయ్య ఉంటది. పదండ్రా రూమ్ కు పోయి తానం చేద్దాం. సరే పద. రేయ్ ఆగండ్రా. ఏమైందిరా? ఏంట్రా? ఆ తిరుపతి గాడిరా. అమ్మని ఏమో ఎంత పని చేస్తాడు? ఒక్క నిమిషం అయితే క్యాషియర్ కొంప కొల్లేరవుద్ది. పదండ్రా. అమ్మో, ఇప్పుడు ఎలాగా? వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమయ్యా మీరు కడుపు కూడి తింటున్నారా గడ్డి తింటున్నారా? సోమను రోజు వచ్చి ఇంటి మీద పడతారా? అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా? ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు? ఏం లేదు సార్, మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు, వెతుకుతున్నాం. రే వెతకరా. మీ వాడు మిస్ రేయ్, అయ్యాడా? ఇక్కడ ఉన్నాడురా. వీడు ఇలాంటి ఏదో పని చేస్తాడని ముందే ఊహించాను. నా డౌటే నిజమైంది. లాగండ్రా లాగండ్రా బయటికి. రేయ్, ఈయన్ని రారా బయటికి. ఎదవనుకున్నాను కానీ ఇంత చెత్త ఎదవని నేను అనుకోలేదు. ఈయన్ని చేయండి. రారా బయటికి. కొట్టండి. రాస్కెల్. అమ్మా. అమ్మయ్యా. ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడిదన్నమాట. అమ్మో, పంపలు అంటుపోయేసమా? వీడి తెల్లవార్లు ఇక్కడే ఉండుంటే మన శోభనం శోకమయం అయ్యేదండి. పిచ్చి కుక్కని ఈడ్చుపోయినట్టు ఈడ్చుపోయారు వేధవనే. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. రాడి. కొట్టండి. అయ్యయ్యో, కొట్టండి. నన్ను కాపాడేవారే లేరా? ఉన్నాను, నేనున్నాను. ఏ తప్పక నిన్ను చంపేస్తానే నిన్ను. తప్ప తాగి నడు రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదురా నీకు? నాకెందుకు రా సిగ్గు? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నేనెందుకు రా సిగ్గుపడాలి? పెళ్ళామా? ఛీ, కట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకు నువ్వు ఇంకా ఎక్కువ సిగ్గుపడాలిరా. మా గురించి నీకేం తెలుసురా? మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా. బ్లాక్ బ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను, ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్ని భాండారం భయంకరంగా రగులుతోంది. ఏంటో అగ్ని భాండారం? పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తనను పేరు పెట్టి పిలవలేదు సార్. అంతేనా? అయితే ఆమె నువ్వు పేరు పెట్టి పిలిచేలా చేస్తాను. ఎలా సార్? నేను చేస్తాను, చెయ్యండి. కానీ ఒక కండిషన్. చెప్పండి. భార్య నిన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బానిసత్వం నుంచి విముక్తి చెయ్యాలి. విముక్తి చేస్తాను సార్. ఓకే. అమ్మా, నీ భర్త పేరేంటో చెప్పు. భర్త పేరు చెప్పకూడదండి. ఓహో, అలా వచ్చావా? సరేనమ్మా, నీ భర్త నిన్ను రోజు తంతున్నాడని పోలీస్ రిపోర్ట్ అన్నా ఇవ్వాలి కదా, అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా. పేరేంటి చెప్పండి. భర్త పేరు విడియాల సుధాకర్. అదిగో చెప్పు. నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం ఈ అమ్మాయిని విడిచిపెట్టేయి. నువ్వు నాతో వచ్చేయి. వెళ్ళిపోకండి. ఏమే వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బావా, మీ ఒప్పంద ప్రకారం నేను ఆయనతో వెళ్ళిపోవాలి కదా. బావా, మీరెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రండి. కానీ చూడండి. ఒకటి, లోపలికి రావడానికి వీల్లేదు. బయట కిటికీ దగ్గర నుంచో ఒక క్వార్టర్ దానం చేస్తాను, తాగి పోదువు గాని. బావా, టాటా, సీ యు, బై బై. చెలియపోయే చెలిమి పోయే పాటిలే మిగిలే. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఏమ్మా, చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వెళ్ళి చదువుకోపో. నా బంగారు తల్లి కదా, లేమ్మాలే. ఏమే, ఇదిగో పారు. అబ్బబ్బబ్బా, ఏంటండి? ఏంటా కేకలు? కేకలు కాదు, ఆ? గావు కేకలు. ఇప్పుడు అంత అవసరం వచ్చింది? ఏమొచ్చిందా? ఉమ్, ఒకసారి కూర్చో చేద్దాం. కూర్చో. చెప్పండి. ఒకసారి అటు తిరిగి చూడు. ఉమ్. వాడిని చూసావా? చిచి పాడు. అమ్మో. అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి? అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది. అదే 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 ఆ వీక్నెస్ వద్దంది. తెల్లవారులేస్తే అదే ధ్యాస. అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు. ఇదిగో, నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీల్లేస్తుంది. నీ మొహం మంట. బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి. ఇదిగో, ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. ఏమైనా తేడా వచ్చిందంటే తోలు ఒలిచేసి తల వేలాడదీస్తా. వెళ్ళు. ఇంకెక్కడికి? వాడు నువ్వు వెళ్ళు. కూతురుతో టెన్షన్, తల్లితో కూడా టెన్షన్. ఎవరో జంట వస్తున్నారు, రంగులు వచ్చేస్తారు. నువ్వు రంగుపోతారా?
లాయర్ గారు మీరు నన్ను కాపాడాలి లాయర్ గారు. కాపాడాలా? ఆ. ఏ కేసు నుంచి? మర్డర్ కేసు నుంచా, మానభంగం కేసు నుంచా, యాక్సిడెంట్ కేసు నుంచా, ఐపీ కేసు నుంచా? కేసు నుంచి కాదండి బాబు, ఉం. నాకు ఒక విచిత్రమైన జంట తగిలింది. వికృతమైన భాషలో నన్ను పీడించేస్తున్నారు. ఉహు. అన్నట్టు మీకు 4-5 భాషలు వచ్చు కదా? 4-5 ఏం కర్మ, ఆ. 4 పక్కన 5, 45 భాషలు వచ్చి ఆ. వింటారా? ఆ. అసలు ఏమనుకుంటున్నారు నాకు వచ్చిన భాషల గురించి? ಕನ್ನಡ ರಾಜಕುಮಾರ್ ಅವರನ್ನು ವೀರಪ್ಪನ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿದ ಮೇಲ ನಾನೇ ಹೋಗಿ ಬುದ್ಧಿಮತಿ ಹೇಳಿ ತಪ್ಪು ಮಾಡುವಾರದು. ಅಸಲು ನೀಗ ಮೇಸಾಲನ ಕುರ ಒದ್ದುರ ಬೇಡ ಪಾವಲ ತಪ್ಪು అని బుద్ధి ಹೇಳಿದೆನು అంతే ಬಿಟ್ಟುಬಿಟ್ಟಿದ್ದಾನೆ. మరి జయలలిత అమ్మా కేసు కోర్టుకు పోనప్పో, అమ్మావ జైల్లో వెచ్చప్పో, అందు బుల్లెట్ గా ఉంచుకోవాలా తీసేయాలని నేను కేకప్పో ఉంచేసుకోమని సొల్లరా సొల్లరా. ఇకపోతే జ్యోతి బస్సు రూల్డ్ వెస్ట్ బెంగాల్ ద లెంగ్తీయెస్ట్ పీరియడ్ ఆఫ్ 25 years. You know the person behind the show. That's me, yeah. మరి ఆ లల్లు ప్రసాద్ యాదవ్ పచ్చగడ్డి मेरे को पार्टी दे तुम बोल के घर को लेकर पచ్చగడ్డి खिलाया. मैं खाया नहीं खाया తిన్నాను. బ్రహ్మాండంగా ఉంది. ఇక లాయర్ గారు ఆ జంటకి గుణపాఠం నేర్పాలంటే మీరే కరెక్ట్. రండి బాబు రండి. తేల్చేస్తాను. నీకు వాయి మూడుగా. నేను కొని తెలియదు. నీకు రంగు అడుగు పూసాడా లేదా ఇంకా నాకు వాగా. తెలవదు. ఏ నీకు వాగా. ఏయ్, ముడియాదు. ఇంకా కూర్చో. ఎనక్కి ముడియాదు. వెనక ఎనక్కి కాలు. ముడియాదు. ఇంకా కూర్చో. ఎనక్కి ముడియాదు. ఇంకా వాగనిగా. చాలా కాలం తర్వాత మళ్ళీ తగిలేడు వీడు. ఈసారి వీడికి ఫీజులో డిస్కౌంట్లు రిపేట్లు ఇవ్వకూడదు. ஆய் பாபே ஒருத்தலை படுத்து வெண்டாத்து வேட்டு கூட்டுமல் கரங்கி வெட்டியா எல்லாருக்கும் வணக்கம். நீ வாய் மூடுறா. உன்னோட நாடகம் எல்லாம் என்கிட்ட செல்லாது. உன் கதை என்னன்னு நான் இப்பவே சொல்றேன். என்கிட்ட வேணாம். சீர்கன்றி ரோகர் மூர் ஆண்டா அனகொண்டா. You shut up bloody anaconda rockle banda. I will book you in murder case and I will finish you. रोशनी आती है चांद से, सितारों से नहीं. मोहब्बत होती है एक से, हजारों से नहीं. जिस देश में गंगा बहती है उस देश में पीने को पानी नहीं है, मगर इस देश में हम रहने का है. कभी कभी ऐसा होता है. आई बाबी देंटी देला చంపేస్తాడా. అబే అంత లేదమ్మా. లాంగ్వేజెస్ తో కొడదాం అనుకుంటున్నావా? నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న కోడిపెట్ల కేసులో నువ్వు ఆ అమ్మాయి దొంగ సాక్ష్యం కింద 500 తీసుకుని బోన్లో నిలబడ్డం నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? అయ్య బాబా నేను కదండి. ఆ కేసు తిరగతోడనంటే నువ్వు పక్కలోకి వెళ్ళిపోతావు. అయ్య బాబా నేను కదండి మా తమ్ముడండి. నోర్మయ్య కను బొమ్మలు ఎగరాడని బట్టి చెప్పగలరా? ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్ళిందంటే ఎంత అవుతుందో తెలుసా? 20,000 అవుతుంది. 2,000 స్టేషనరీ, మొత్తం 22,000. అయ్య బాబా ఎంత ఉంది నీ దగ్గర? 2,000 అండి. అది ఇచ్చేయి. కేసు తగ్గొట్టేస్తాను. కోర్టుకు వెళ్ళకుండా చూస్తాను. అలాగేనండి. ఆ. గురుగారండి ఇప్పుడు తమరు ఎటు వెళ్తున్నారండి? ఇలా సౌత్ కి వెళ్తున్నానే. ఏం లేదండి నాటకెళ్దామనండి. ఆహా. ఇంకెప్పుడు మీరు నాకు టచ్ అవ్వకుండా ఉంటారండి. టచ్ అవ్వకుండా ఎలా ఉంటావు? రేపు నువ్వు